మాపు షుగర్ వచ్చేవాడు కన్నా ఉంటాడు ఒకడు, నలుగురిలో ఒకడు, లేదా షుగర్ ఆల్రెడీ వచ్చన్నా ఉంటాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం చూస్తే, మనం తినే తిండి కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తినడం వల్ల మనందరిలో చాలా మందిలో, అంటే ఫుడ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, శారీరక శ్రమ తక్కువ అవడం వల్ల డయాబెటీస్ అనేది ఈరోజు విపరీతంగా సొసైటీలో కానీ అదేవిధంగా సమాజంలో భారతదేశంలో చాలా ఎక్కువ మందికి డయాబెటీస్ తో బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ని మనం చూసుకున్నట్లయితే, మరి దీనికి ఒక్కసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలంటే మనం జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇప్పుడిప్పుడే అనేక మంది డాక్టర్లు బయటకు వచ్చి చెప్తాం. సో మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క డాక్టర్లందరూ కూడా అందరూ జనం బాగుండాలని కోరుకునేటటువంటి గొప్ప డాక్టర్లు ఇవాళ ఒకటే చెప్పారు, అయ్యా జీవిత కాలం పాటు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, షుగర్ అనేది కేవలం డిజార్డర్ ని మందులతో బాగు చేయలేమని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటే ఇది కూడా ఒక ఆహారం. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేయొచ్చు అని చెప్పి థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. మరి ఏం చేశారంటే 100 మంది షుగర్ పేషెంట్లని, అదే విధంగా నాన్ డయాబెటిక్ పేషెంట్ అంటే షుగర్ లేని వాళ్ళని మరొక 100 మందిని తీసుకొని వారి 8 రోజుల పాటు ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ ని ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈ తీసుకున్న 100 మంది షుగర్ పేషెంట్లు కూడా హై లెవెల్ షుగర్ ఉండేవాడు. ఒక్కొక్కరికి 300, 400, 500 వరకు షుగర్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని 8 రోజుల పాటు ఇవ్వడం ద్వారా వారి యొక్క షుగర్ లెవెల్ నార్మల్ అయిందని చెప్పి ఈ క్లినికల్ స్టడీస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. మీరు మా మాట నమ్మాల్సిన అక్కర్లేదు, మీరు వెళ్ళి ఈ యొక్క ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు. సో థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ధృవీకరించిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పోలాండ్ దేశస్తులు కూడా క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్స్ మీదే వేశారు. ఎందుకు వీరిద్దరూ హ్యూమన్స్ మీద దట్టు మన VR4 క్యాప్సూల్ నే తీసుకుని వేశారంటే ప్రపంచంలో బ్లాక్ జింజర్ ని తయారు చేస్తున్నటువంటి సంస్థ ఓన్లీ వాల్టన్ ఇంటర్నేషనల్ మాత్రమే. కాబట్టి మన VR4 క్యాప్సూల్ తీసుకున్నారు. మామూలుగా ఏదైనా క్లినికల్ ట్రయల్స్ వేయాలంటే ఎలకల మీద వేస్తారు, కానీ ఇది ఫుడ్ కాబట్టి ఎటువంటి మనిషికి హాని లేదు కాబట్టి డైరెక్ట్ గా మనుషుల మీదనే ట్రయల్ వేసి వారు కూడా ఈ హెర్బా పొలానికా అనే వెబ్సైట్ లో మరి డాక్టర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కాబట్టి ప్రపంచంలోనే ఏ ఇతర ప్రోడక్ట్ కూడా మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేయలేదు. ఒక్క వాల్టన్ VR4 కు మాత్రమే ఇది డయాబెటీస్ ని మేనేజ్ చేసే శక్తి నల్ల అల్లానికి ఉందని చెప్పి ఆన్లైన్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ మనం సుమారు 1000 మందికి ఎక్కడో మలేషియాలోనో, సింగపూర్ లోనో, థాయిలాండ్ లోనో, ఇండోనేషియాలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈ కంపెనీ 10 దేశాల్లో ఉంది, వాటన్నిటిలో నేను మాట్లాడట్లేదు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు వాళ్ళు మన VR4 ప్రోడక్ట్ ను వాడి పూటకి 35, సాయంత్రం 35, ఉదయం 35, అంటే ఒక రోజుకి 70 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునేటటువంటి వ్యక్తులు కూడా 0 ఇన్సులిన్ కి వచ్చారు. టాబ్లెట్లు వాడేవాళ్ళు టాబ్లెట్లు పక్కన పెట్టారు. HbA1c 15 నుండి 5.2, 5.4 కు వచ్చినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఆహ్వానించారో వారికి మేము ఈ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు చూడండి, అవసరమైతే పేషెంట్లతో మీరు మాట్లాడుకోండి. ఒక్క 10 రోజులు మీరు వాడితే మీ బాడీలో మార్పులు ఏంటో మీరు చూస్తారు. సో డయాబెటీస్ గురించి జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అక్కర్లేదు. కేవలం బ్లాక్ జింజర్ ను వాడుకొని ఒక 6 నెలల పాటు బ్లాక్ జింజర్ ను వాడిన తర్వాత మీ యొక్క డాక్టర్ ఇచ్చినటువంటి టాబ్లెట్లను పక్కన పెట్టేస్తాం. అటు తర్వాత మరో 6 నెలల్లో మన VR4 ను కూడా పక్కకు తీసేయచ్చు. ఆ రకంగా ఈ ప్రోడక్ట్ అనేది పనిచేస్తా ఉంది. దానికి అనేక టెస్టిమోనియల్ ఉన్నాయి. షుగర్ వల్ల గ్యాంగ్రీన్లు వచ్చి, అంటే కాలు పుండ్లు పడి అది మానకుండా గాయాలై వాటిని కట్లు కట్టుకుంటూ కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మనం చూసాం. మనం ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత 500 మందికి పైగా కాళ్ళు తీయకుండా కాపాడగలిగాం, వేళ్లు తీయకుండా కాపాడగలిగాం. సో అటువంటి గొప్ప ప్రోడక్ట్ మన VR4. సో వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీ ముందు నేను వస్తాను. జూమ్ సెషన్ లో చాలా మంది వచ్చారు. కొంతమంది మైగ్రేన్ తలనొప్పికి వచ్చి ఉండొచ్చు, మరి కొంతమంది మోకాలు నొప్పులను వచ్చి ఉండొచ్చు, క్యాన్సర్, పారాలసిస్, డయాలసిస్, 2 కిడ్నీలు పాడైనటువంటి వాళ్ళు ఉండొచ్చు. సార్ అద్భుతం ఏంటంటే 2 కిడ్నీలు పాడైనటువంటి వ్యక్తులు కూడా డయాలసిస్ ఇప్పటి వరకు 6 మందికి ఆపగలిగి 1.5 year మీరు బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ను వాడుకోగలిగితే మీరు డయాలసిస్ కూడా 0 అవుతుంది. ఇది ఒక అద్భుత విషయం. ఈ విషయాలు, ఈ వీడియోలు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నాయి. వాడుకొని డయాలసిస్ 0 అయినటువంటి వాళ్ళవి అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ కిడ్నీలో స్టోన్స్ వస్తే మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీసేస్తారు డాక్టర్. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే ఇంకా చేయగలిగింది ఏం లేదు, గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేయడం.
అలా చేస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తో ఉదర సంబంధిత జబ్బులతో ఇబ్బంది పడుతూ జీవితాంతం బ్రతకాలి. మరి అట్టు లేకుండా ఎలాంటి ఆపరేషన్ లేకుండా మన VR4 క్యాప్సూల్స్ ఇచ్చి కేవలం 3 months లో పూర్తిగా నార్మల్ అయినటువంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇవి కూడా మనకు వీడియోలు ఉన్నాయి. ఇలా మీకు సమస్య ఏదైనా ఉండొచ్చు, వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు, మీకు హార్ట్ లో బ్లాకేజెస్ ఏదైతే మన లో బ్లాకేజ్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, VR4 తోనే మనం ఇస్తాం. మీరు అనొచ్చు అదేంటి సార్ అన్నిటికీ ఒకటి ఎలా పనిచేస్తుంది? ఇందాకే నేను చెప్పాను, మానవుని శరీరం అంటే సెల్స్ బాగుంటే మీరు బాగుంటారు. ఇది సెల్యులర్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మందులు మన శరీరాన్ని బాగు చేయబడి, కేవలం మన శరీరమే ఏదైనా జబ్బు వస్తే తనకు తానుగా బాగు చేస్తుంది. అందుకనే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం భగవంతుడు శరీరానికి ఇచ్చాడే తప్ప మందులకి కాదు. అవర్ ఓన్ బాడీ హీల్స్ ఇట్స్ ఓన్, రైట్? బాడీ హీల్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఎలా అని మనం చూస్తే, మనం మన శరీరానికి మంచి తిండి పెట్టినప్పుడు, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, శరీరం కోరుకునే తిండి పెట్టాలి, అంతేగాని నాలుగు రుచికరమైంది కాదు. సో శరీరం కోరుకున్న తిండి పెడితే శరీరం రిపేర్ చేసుకోవడం మొదలెడుతుంది, మనకు వచ్చిన సమస్యను పరిష్కరించడానికి చూపిస్తుంది. అంటే న్యూట్రిషన్, సరైనటువంటి పోషణ ఉన్నటువంటి ఆహారమే మనం VR4 అంటే. అదే విధంగా మీరు మంచి నిద్ర ఇవ్వాలి. మంచి ఫుడ్ పెట్టారు, బానే ఉంది. నిద్ర సెల్ ఫోన్లు చూసుకుంటూ అర్ధరాత్రి 11, 12 కాదు, మనం ఖచ్చితంగా 8 గంటల నిద్ర మనం ఇవ్వగలిగితే మీకు సమస్య ఏది ఉన్నా రిపేర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది, రైట్? మంచి పోషణ ఇవ్వాలి, మంచి నిద్ర ఇవ్వాలి. అదే విధంగా శరీరం కాస్త ఎక్సర్సైజ్, శారీరక శ్రమ అనేది ఉండగలిగితే మీకు చేతనైన పని. సో అలా చేయగలిగినప్పుడు మీ ఒంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీ శరీరమే బాగు చేసుకుంటది. ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ అనేది లేకుండా ఉంటే మీరు క్యాన్సర్ వచ్చినా దాని నుంచి మీరు బయటపడొచ్చండి. మన శరీరానికి ఆ శక్తి ఉంటుంది తప్ప మందులకు కాదు. మీరు అనొచ్చు మందులే నిజంగా శరీరాన్ని బాగు చేస్తాయని మీరు నమ్మితే, మరి ఈ పెద్ద మనిషిని, నేను ఇక్కడ ఒక పెద్ద మనిషిని చూపిస్తా ఉన్నాను. ఈయన మీ అందరికీ తెలుసు, మనందరం కూడా ఐఫోన్లు వాడుతున్నాం. ఐఫోన్ సృష్టికర్త మిస్టర్ స్టీవ్ జాబ్స్. మరి స్టీవ్ జాబ్స్ గారు 56 ఏళ్లకే ఎందుకు మరణించారు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది తన దగ్గర. తను తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లని తన దగ్గర పెట్టుకోగలరు. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మందునైనా కొనగలిగే శక్తి ఉంది. ఫ్లైట్ వచ్చేంత టైం ఉంటే చాలు. కానీ బ్రతికారా? చనిపోయారు కదా. ఎందుకు నేను వీరి గురించి చెప్తున్నానంటే, డబ్బు ఎంత ఉన్నా మందులతో శరీరం బాగు చేయరు. శరీరం సహకరించకపోతే ఈ భూమి మీద ఉన్న ఏ మందు వేసినా అది బాగు కాదని. అందుకనే నా రిక్వెస్ట్ మీ అందరికీ ఒకటే, దయచేసి శరీరాన్ని కాపాడుకోండి. శరీరం సహకరించకపోతే మనం ఏ మందులు వేసినా బాగు కాదు. సో ఏదైనా జబ్బు వస్తే బాగు చేసుకునేది మన శరీరం తప్ప మందులు కావండి. ఈరోజు జయలలిత గారు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, వీరందరూ డబ్బులు లేకుండా చనిపోలేదు సార్, కేవలం శరీరం సహకరించకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆరోగ్యంగా ఉంటేనే రేపు పొద్దున మీ కుటుంబానికి మంచి సంపదనివ్వగలరు, వారికి ఒక మంచి దారి చూపించగలరు. మీరే అనారోగ్య పాలైతే రేపు పొద్దున మీకు 2 కిడ్నీలో లేకపోతే ఏదో ఒకటి, నేను పోవాలని నేను కోరుకోవట్లేదు, ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీ పిల్లలు వాళ్ళు బిజీగా ఉంటారు. మీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బిజీగా, వాళ్ళ ఫ్యామిలీతో బిజీగా ఉన్నప్పుడు రోజు హాస్పిటల్కి ఎవరు మనల్ని తీసుకెళ్తారు? కాబట్టి మనం బ్రతికిన రోజులు ఒకరి మీద ఆధారపడి పట్టకుండా ఉండాలి అంటే ముందు మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 40 ఏళ్ల నుంచి కొంచెం శరీరం మీద శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు మనం పడతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆరోగ్యం ఎక్కడుందంటే హాస్పిటల్లో కాదు, మన చేతుల్లోనే ఉంది. మరి ఇటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈ VR4 ను వాడి, అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ను వాడి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరొకటి